ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపులో అధికారులు వికలాంగుల పరీక్షల్లో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, అర్హులైన వారికి వెంటనే సదరన్ సర్టిఫికెట్ అందజేయాలని వికలాంగుల ఎన్టీఓ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్యలు తీసుకోకుంటే సివిల్ హాస్పిటల్ ముందు వికలాంగులతో ధర్నా, ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నా పేరు వెన్నం శ్రీనివాసు, వికలాంగుల ఎన్జిఓ ప్రధాన కార్యదర్శి కరీంనగర్. మన సివిల్ హాస్పిటల్లో యూఐడి సదరం క్యాంప్ సర్టిఫికేట్లు ఏవైతే గురించి జరుగుతుందో అక్కడ కంప్లీట్గా మా వికలాంగుల సోదరులకు అన్యాయం జరుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనము. ఈ అమ్మాయికి కంప్లీట్గా షోల్డర్ లేవది. ఈ అమ్మాయి మెంటలీ హ్యాండిక్యాప్డ్, ఈ అమ్మాయి హియరింగ్, ఈ అమ్మాయి రక్తహీనతో బాధపడి రాను కాళ్ళ దగ్గర చచ్చుబడిపోయి లేవకుండా మంచంగా పరిమితది. ఈ విషయాన్ని గతంలో మన వీరారెడ్డి సూపరెడ్డి గారి తీసుకెళ్లాను. మరి వికలాంగులపై దురుసుగా ప్రవర్తించి వికలాంగులందులో కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అట్టి విషయాన్ని ఇప్పుడు కలెక్టర్ మేడంకి చెప్పాము. కలెక్టర్ మేడం గారు కూడా నవీన మేడం ఆర్ఎంఓ గారికి పిలిచి చెప్పారు. వీరికి అన్యాయం అయితే జరగకపోతే రానున్న రోజుల్లో వీళ్ళందరినీ సివిల్ హాస్పిటల్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేస్తామని చెప్పి ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం.